కొన్నిసార్లు నేనే అంట, నువ్వు విడిచిపెడితే అసలు నన్ను ఎవరు పట్టించుకునేది. దేవుడు మనం విడిచిపెడితే అసలు మనం జీవించగలుగుతామా? అందుకే నీకు ఇచ్చిన అధికారం ఏంటి తెలుసా? నువ్వు ఆయన నామంలో ప్రార్థన చేస్తే ఈ రోజైనా వచ్చే వారం కల్లా సాక్ష్యం చెప్పాలి. ఆమేన్. జరుగుతాయా? జరిగి తీరుతాయి. వాళ్ళకి చెప్పిండు, ఇక ఈ తరం వారికి ఎలాంటి సూచక్రియలు లేవు, ఆకాశం ఏమీ లేదు, ఒకటే ఒక సూచక్రియ, యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడు. ఇదే పెద్ద సూచక్రియ వాళ్ళకి. కానీ దాన్ని నమ్మిన వారికి ప్రతిరోజు అద్భుతాలే. హల్లెలూయా. ఆ మిరకల్ మైండ్ సెట్ లేకపోతే, అద్భుతము అనే మనస్తత్వం లేకపోతే కనుక నువ్వేది పొందుకోలేవు. అందుకని ఎవ్రీ డే ఎలా ఉండాలంటే మిరకల్ మైండ్ సెట్ ఉండాలి. మిరకల్ మైండ్ సెట్ ఉండాలి. ఆమేన్. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. సత్యస్వరూపమైన ఆత్మ వస్తే ఏం చేస్తాడు? నీకు సర్వసత్యంలోకి నేను తీసుకెళ్తాడు. అవునా? నీ ప్రార్థనలో ఆయన సహాయం అనుగ్రహిస్తాడు. కొంతమందికి మన సంఘంలో పరిశుద్ధాత్మ గురించి ఎక్కువగా మనం బోధిస్తూ ఉంటాం. ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్ముడు లేకపోతే నీ జీవితంలో ఏది జరగదు. భూమిని ఆకాశం కలగజేసింది ఎవరు? సమాధానం కరెక్ట్గా రావాలి నాకు. భూమిని ఆకాశం కలగజేసింది ఎవరు? ఆయన మాట ఇచ్చాడు. అవునా? 2వ వచనంలో ఉంటది, ఆయన ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేనికోసం? దేవుని మాట కోసం. దేవుని మాట విడుదలైంది, పరిశుద్ధాత్ముడు వెళ్ళి కార్యం జరిగించాడు. విశ్వాసుల జీవితంలో కూడా దేవుని వాక్యం పట్టుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి కార్యాలు జరిగిస్తాడు. ట్రూత్స్, దేవుని వాక్యం నీలో సర్వసమృద్ధిగా ఉంటేనే నీలో పరిశుద్ధాత్మ యొక్క బలమైన కార్యాలు జరుగుతాయి. అందుకనే అపోస్తులు కూడా ఇక మేము ఆ దెబ్బలకు తట్టుకోలేము ప్రభువా అని మళ్ళా కూడుకొని ప్రార్థన చేస్తే మరలా దేవుని ఆత్మ వారి మీదకి వచ్చి మళ్ళా గొప్ప ఉద్యమాలలోకి వచ్చింది. అందుకే అపోస్తుల కార్యం ఏ పేపర్ చూసినా అన్ని అద్భుతాలే. యాక్ట్స్ ఆఫ్ ద అపోస్తుల్. హల్లెలూయా. చూద్దాం 102వ కీర్తన మొదటి 2 వచనాలు చదవాలా. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము, నా కష్ట దినమున నాకు విముఖుడవై ఉండకుము. అర్థమైంది ఎవరికన్నా? నాకు కష్టాలు వచ్చినాయి ప్రభా, ఇప్పుడు నువ్వు ఒకవేళ వినకపోతే నా పరిస్థితి ఏం కావాలా? అంతా శూన్యమే. నాకు చెవియొగ్గుము, నేను మొరలిన నాడు త్వరపడి నాకుత్తరమిమ్ము. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి, పోతానే ఉన్నాయి. పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. 12వ వచనంకి వచ్చేయండి. యెహోవా నీవు నిత్యము సింహాసనుడువుగా. అర్థమైందా యుకనా? ఏ నోరైతే ఇంతసేపు కష్టము అది అని మాట్లాడుతుందో ఇప్పుడు అదే నోరు ఎవరిని పొగుడుతుంది? దేవుని పొగుడుతుంది. ఇప్పుడు నువ్వేం చేయాలా? కష్టాలు బాధలు అన్ని చెప్తానే ఉన్నావు, కానీ ఒకవేళ నువ్వు మొరపెడుతున్నట్టయితే నీ నోటి నుంచే స్తుతి వచనం బయటికి వస్తుంది. అవునా? పట్టించుకోవా అది ఇది అని చెప్పినా నీ నోరే మోకాలంగి నువ్వు ప్రార్థన చేస్తున్నట్టయితే దేవుడు అద్భుతం జరిగిస్తాడు, సాక్ష్యం బయటకు వస్తుంది.